ఫోన్ మోగింది. జయదేవ్ అందుకున్నాడు. హౌ ఆర్ యూ ప్రొఫెసర్? అవతల నుంచి కంఠం వినగానే జయదేవ్ చెయ్యి ఫోన్ మీద బిగుసుకుంది. అవతలి కంఠం మాత్రం తాపీగా వినిపిస్తోంది. జయదేవ్ చిన్న కాగితం మీద ఏదో రాసి పండిత్కి చూపించాడు. పండిత్ బయటికి పరిగెట్టాడు. అప్పటి వరకు అవతల నుంచి వస్తున్న మాటలు వింటున్నవాడ్లా చెప్పు అన్నాడు జయదేవ్. నువ్వు బాగా డిటెక్టివ్ నవల్స్ చదువుతావా జయదేవ్? వినిపించింది అవతల నుంచి కంఠం. ఏం అడిగాడు జయదేవ్. మధ్యలో కొంచెం సేపు మాట్లాడలేదు అంటే టెలిఫోన్ ట్రాప్ చేయమని నీ పక్కనున్న మనిషికి రాసిచ్చావన్నమాట. కానీ సారీ, నీ చౌకబార్ డిటెక్టివ్ పరిజ్ఞానం ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ సిస్టంలో పనికిరాదు వినిపించింది అవతల నుంచి. దాంతోపాటు సన్నగా నవ్వు కూడా. నవ్వుతూ రక్తం తాగేవాడే కావచ్చు, శత్రువే కావచ్చు, కానీ ప్రత్యర్థి చాలా తెలివైనవాడు, ఆ విషయం ఒప్పుకోవాలి అనుకున్నాడు జయదేవ్. అంతలో మళ్ళీ పెళ్ళే కంఠం వినిపించింది. నిన్ను చంపబోయే ముందు నీకు కొంచెం మానసిక ఘర్షణ పెడదాం అనుకుంటున్నాను. నీకు కాశ్మీరా గురించి తెలుసా? అడిగాడు పిళ్ళై. జయదేవ్ ఉలిక్కిపడ్డాడు. కాశ్మీరా అన్నాడు. తంత్రశాస్త్రంలో కాశ్మీరా గురించి రాసి ఉంది. 11 సంవత్సరాల తర్వాత లేచి అది తిరిగి ఆవహిస్తుందట. సరిగ్గా 10-11 రోజుల్లో తులసిని కాశ్మీరా పట్టుకోబోతోందన్నమాట. ఆ తర్వాత 7 రోజులకి తులసి మరణిస్తుంది అన్నాడు పిళ్ళై. నాన్ సెన్స్, నేను నమ్మను అన్నాడు జయదేవ్. నువ్వు నమ్మవు, అదే నాకు కావాల్సింది అన్నాడు పిళ్ళై అట్నుంచి. రోజు రోజుకి తులసి కుంగిపోతూ ఉంటే దానికి నువ్వు సైంటిఫిక్గా కారణాలు వెతుకుతావు. నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు కాశ్మీరా అని నీకు తెలుసు, కానీ దాన్ని నువ్వు నమ్ముతున్నావు అంటే అందరూ నవ్వుతారు. నీ పని బోన్లో పడ్డ ఎలకలాగా అవుతుంది. నీ కళ్ళ ముందే తులసి మరణిస్తుంది. అంతదాకా నువ్వు బతికుంటే నవ్వాడు పిళ్ళై. మళ్ళీ అన్నాడు, కాశ్మీరా గురించి బయటకు కక్కలేవు, మనసులో ఉంచుకోలేవు అని. జయదేవ్ పళ్ళు బిగించి కాశ్మీరా పేరుతో మళ్ళీ నువ్వు ఏదైనా అనుభూతో ఉంటే పిళ్ళై అడ్డుపడ్డాడు. అప్పుడంటే లక్షల ఆస్తి కోసం చేయవలసి వచ్చింది. ఇప్పుడు అవసరం నాకు లేదు. మీరంతా బాధతో చూస్తూ నవ్వుకోవడం తప్ప అన్నాడు. అవును, తులసిని చంపే అవసరం పెళ్ళైకి లేదు అనుకున్నాడు జయదేవ్ కూడా. నువ్వేమీ చేయని పక్షంలో కాశ్మీరా తులసిని ఏమీ చేయదు అన్నాడు బింకంగా. చేయడం మొదలెట్టింది జయదేవ్ ఆల్రెడీ అన్నాడు. అప్పుడే ఆ లక్షణాలు కనబడుతున్నాయి. కావాలంటే ఆ తల్లిని వెళ్ళి వివరాలు కనుక్కో. నీకు ఇంకా ఈ కాశ్మీరా గురించి వివరాలు కావాలంటే చెప్పగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు అన్నాడు పిళ్ళై. ఎవరు? అడిగాడు జయదేవ్. పగ సాధించడం కోసం బిస్తా నుంచి వచ్చిన ఏకైక మహామాంత్రికుడు దార్కా. అతనే తులసిని చంపుతున్నాడు అని ఫోన్ కట్ చేశాడు పిళ్ళై. మరి ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు అన్నాడు కొంచెం కోపంతో జయదేవ్. శారద వెంటనే మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది. ఎంతో కాలం కాలేదు, 4 రోజుల నుంచే ఇలా చిత్రంగా ప్రవర్తిస్తోంది. ఎదురింటి డాక్టర్ ఏమీ పర్లేదన్నాడు, అయినా ఇప్పుడు బానే ఉంది చెప్పింది శారద. చిత్రంగా ప్రవర్తిస్తోందా? ఎందుకు? అర్థం కాలేదు జయదేవ్కి. అతను కాశ్మీరా గురించి చెప్దాం అనుకున్నాడు, కానీ దాన్ని తనే నమ్మనప్పుడు దాని ప్రసక్తి ఎందుకులే అనుకున్నాడు. మళ్ళీ వెళ్ళబోతూ ఆగి, దార్కా అన్న పేరు ఎప్పుడైనా వినడం జరిగిందా అని అడిగాడు శారదని. దార్కా అని శారద ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ, మొన్న మాతోనే ఎయిర్పోర్ట్ నుంచి కారులో వచ్చాడు అంది. జయదేవ్కి షాక్ తగిలినట్లయింది. అతనేనా దార్కా? అబ్రకదబ్రా చెప్పింది అతని గురించేనా? కంట్లోంచి మంటను సృష్టించాడు అంటే ఆ రోజు తను నవ్వుతూ కొట్టిపడేశాడు. బిస్తా నుంచి వచ్చిన మహామాంత్రికుడు అతనేనా? అయితే అతని పగ ఎవరి మీద? కాశ్మీరా బార్ నుంచి ఒకసారి బ్రతికిన తులసి మీద? అతను మీ కారులోకి ఎలా ఎక్కాడు? ప్రశ్నించాడు జయదేవ్. తులసికి సిద్ధేశ్వరి ఆలయంలో పరిచయం అయ్యాట అతను చెప్పింది శారద. సిద్ధేశ్వరి? నరాలు తెగిపోతాయా అన్నంత టెన్షన్ అతనిలో మళ్ళీ బయలుదేరింది. సిద్ధేశ్వరి అంటే శ్రీనివాస పిళ్ళై. అంటే శ్రీనివాస పిళ్ళై దార్కా ఒకటయ్యారా? అందుకే అతను ఫోన్లో అలా సవాల్ చేశాడా? లేదు లేదు, కాశ్మీరా లేదు, అంతా నాన్ సెన్స్ అనుకున్నాడు జయదేవ్ మళ్ళీ. మరి దార్కా కంట్లోంచి వెలువడిన శక్తి?
అర్థం కాలేదు అతనికి. ఏదేమైనా తులసి అపాయంలో ఉన్నదనేది నిర్వివాదాంశం. అది కాశ్మీరా వల్ల కావచ్చు, దార్కా వల్ల కావచ్చు. క్రితంసారి ఎలక్ట్రానిక్స్ పరికరాలను ధ్వంసం చేసి ఆమెను కాపాడాడు, కానీ ఈసారి అది సాధ్యం కాకపోనవచ్చు ఆలోచిస్తున్నాడు జయదేవ్. శ్రీధర్ ఎప్పుడు వస్తున్నాడు అని అడిగాడు శారదని. ఇంకో 10 రోజులు పట్టొచ్చు అందామె. అతను ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తులసిని నాతో పాటు తీసుకెళ్తాను అన్నాడు. శారద విస్మయంతో ఎక్కడికి అని అడిగింది. వైజాగ్ అన్నాడు అతను. ఆమె కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. సైకియాట్రిస్టుల కాన్ఫరెన్స్కి నేను 4 రోజులు వెళ్తున్నాను. నాతో పాటు తన్ని తీసుకెళ్తాను అన్నాడు జయదేవ్. ఆమె కొంచెం తటపటాయించి ఆ పరిస్థితుల్లో కూతురికి మార్పు అవసరమని గుర్తించి సరే అంది. ఏమిటిది అంది తులసి. మెస్కలిన్ అన్నాడు వెంకట్. కేవలం నువ్వు అడిగేవని ఇస్తున్నాను. ఇది తీసుకున్న తర్వాత మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. చాలా హాయిగా ఉంటుంది. నవ్వడం కానీ బాధ కలిగించే ఆలోచనలు కానీ చేయకు. ఒకసారి నవ్వితే ఇక నవ్వు వస్తూనే ఉంటుంది, భంగుతున్నప్పట్లాగా. కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే నీ బాధలన్నీ మర్చిపోతావు. అందుకే నువ్వు అడగగానే ఇది ఇస్తున్నాను అంటూ ఇచ్చాడు డాక్టర్ వెంకట్. కొంచెంసేపు తులసికి మామూలుగానే ఉంది. తర్వాత ఎంతో హాయిగా అనిపించింది. శరీరం గాల్లో తేలిపోతున్నట్లు, విమానంలో ప్రయాణం చేస్తున్నట్లు చిత్రమైన అనుభూతి. ఎలా ఉంది అని అడిగాడు వెంకట్. అది తులసికి ఎలా ఉంది అన్నట్టుగా వినిపించింది. ప్ర అంటూ తడబడింది. ప్రశాంతంగా అని సూచించాడు అతను. ఆమె తలూపడానికి మామూలుగానే తలూపింది, కానీ ఆ తల గాల్లోకి వెనక్కి వెళ్ళి ముందుకొచ్చి గడ్డం కాలర్ బోన్ దగ్గర మెడ కింద కొట్టుకుంది. చాలా గమ్మత్తుగా ఉంది ఆమెకి, అవయవాలు స్వాధీనంగా లేకపోవడం. వెంకట్ లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. ఏమీ తోచక టేబుల్ మీద పుస్తకం తీసుకోవడానికి చెయ్యి చాచింది తులసి. చెయ్యి గాల్లో ప్రయాణం చేస్తుందే కానీ ఎంతసేపటికి టేబుల్ని చేరుకోవడం లేదు. 2 నిమిషాల ప్రయత్నం తర్వాత చెయ్యి ఇంకా తన తొడ మీదే ఉన్నట్టుగా గమనించింది తులసి. ఈసారి బాగా నవ్వొచ్చింది. అయినా నవ్వొద్దని డాక్టర్ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి బలవంతంగా నవ్వు ఆపుకుంది. అతి కష్టం మీద పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది. చిన్నపిల్లల బొమ్మల పుస్తకం అది. బొమ్మలు మసగ్గా కనపడుతున్నాయి. ఒక గుర్రం చాలా వికృతంగా ఉంది. ఉందా లేక అలా కనిపిస్తోందా అర్థం కాలేదానికి. ఒక రాజకుమారి చాలా నాజుగ్గా ఉంది, కానీ ఆమె మొహంలో భయం కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. ఇంకో పేజీలో గుర్రం ఆ అమ్మాయి మీదకి వస్తుంది. మరో పేజీ తిప్పింది. మంత్రగాడు మంత్రదండాన్ని గాలిలోకి విసురుతున్నాడు. గుర్రం మనిషిలాగా మారిపోయింది. 4 కాళ్ళున్నాయి, కానీ మొహం మాత్రం మనిషిదే. రాజకుమారి తల తిప్పింది. అది తనే. గుర్రం మనిషి మరింత దగ్గరికి వచ్చాడు. ముందు కాళ్ళు పైకెత్తి తల తిప్పాడు. అది సదానంద చక్రవర్తి. అంతే. ఆమె కెవ్వున అరిచింది. సరిగ్గా అదే సమయానికి గేటు తెరుచుకుని జయదేవ్ లోపలికి వస్తున్నాడు. చిన్న చప్పుడుతో కరెంటు పోయింది. లోపల నుంచి వెంకట్ అరుపు విని పరిగెత్తుకుని వచ్చాడు. అతని చేతిలో కొవ్వొత్తుంది. ఏమైంది అని అడిగాడు. తులసి మాట్లాడలేదు. అప్పటికే ఆమె స్పృహ తప్పింది. వెంకట్ వంగి తులసిని లేపబోయాడు. తలుపు కొట్టిన ధ్వని వినిపించింది. అతను కొవ్వొత్తి టేబుల్ మీద పెట్టి వెళ్ళి తలుపు తీశాడు. మెట్ల మీద నిలువెత్తి విగ్రహం జయదేవ్. కొవ్వొత్తి కాంతి జయదేవ్ మొహం మీద మసగ్గా పడుతోంది. గుడ్ ఈవినింగ్ డాక్టర్, నా పేరు జయదేవ్ అన్నాడు జయదేవ్. గుడ్ ఈవినింగ్ ప్రొఫెసర్, లోపలికి రండి అన్నాడు డాక్టర్ వెంకట్. జయదేవ్ లోపలికి వచ్చాడు. కుర్చీలో వాలిపోయి ఉన్న తులసిని చూడగానే ఆందోళనగా ఏమైంది అని అడిగాడు. ప్రైమల్ థెరపీ అన్నాడు వెంకట్ తులసి వైపు చూస్తూ. జయదేవ్కి అంతకన్నా వివరణ అక్కర్లేదు. పేషెంట్ని మానసికంగా బలహీనపరిచి విషయాన్ని రాబట్టడాన్ని ప్రైమల్ థెరపీ అంటారు. తులసి మానసికంగా ఏదో బాధపడుతోందని శారద గారు చెప్పారు. ఏమిటది అడిగాడు జయదేవ్. అది తెలుసుకోవడం కోసం ఇదంతా అన్నాడు వెంకట్. జయదేవ్కి శారద చెప్పింది. తులసి నిద్దట్లో మాట్లాడడం, నాలుగు బయట పెట్టడం, రాత్రిళ్ళు ఏడవడం, అదంతా. ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడలేదు. జయదేవ్ జాలిగా తులసి వైపు చూశాడు. చిన్న మెదడు మనిషిని ఎన్ని బాధలకు గురి చేస్తుంది.
ఆలోచనలతో, బాధతో, వ్యధతో, ఆనందంతో, ఉద్రేకంతో మనిషిని ఎంతలా ఆడిస్తుంది. తులసి లాంటి ఆరోగ్యకరమైన అమ్మాయి ఇలా ఎందుకు మారిపోయింది? కాశ్మోరా? కాదు కాదు. సైకోసిస్, న్యూరోసిస్, సైకోమాటిక్ డెఫిషియన్సీ, హిస్టీరియా, డిప్రెషన్, ఏదైనా అయి ఉండొచ్చు. జయదేవ్ ఆలోచనలు సాగిపోతున్నాయి. కొంచెం సేపటికి తులసి తేరుకుంది. కళ్ళు విప్పి జయదేవ్ని చూసి హలో అంకుల్ అంటూ పలకరించింది చాలా మామూలుగా. ఎలా ఉంది అడిగాడు ఆయన. బానే ఉందే అంది తులసి. జయదేవ్ వెంకట్ వైపు తిరిగి ఏదైనా మంది ఇస్తారా అని అడిగాడు. ఓ ఇంజెక్షన్ ఇస్తాను, రేపు మళ్ళీ చూస్తాను అన్నాడు డాక్టర్ వెంకట్. తులసి డాక్టర్తో కలిసి లోపలికి వెళ్ళింది. వెంకట్ సిరంజిలోకి మందు తీసుకుని ఏది చెయ్యి అన్నాడు. చెయ్యి ఇవ్వకుండా తులసి నవ్వి మీ వయసు ఎంత డాక్టర్ గారు అని అడిగింది. అతను విసిపోయి 60. ఎందుకు అని అడిగాడు. మీకు మతిమరపు ఎక్కువ అవుతోంది. మీరు చేస్తున్న ఇంజెక్షన్ ఏమిటో చూసుకున్నారా అడిగింది తులసి. వెంకట్ బాటిల్ వైపు చూసి నాలిక ఖర్చుకుని సారీ అంటూ సిరంజ్ కడిగి ప్రొగైనాన్ గురించి నీకెలా తెలుసు అని అడిగాడు. క్రికెట్ మ్యాచ్ కోసం ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు కొంతమంది తీసుకునేవాళ్ళం చెప్పింది తులసి. 2 ప్రోతో మొదలవడంతో పొరపాటు పడ్డాను. పొల్యూటన్ 500 మిల్లీగ్రాములు ఇంజెక్ట్ చేస్తూ వెంకట్ అన్నాడు. ఆమె బయటకు వచ్చాక అప్పటి వరకు ఎదురు చూస్తున్న జయదేవ్ లేచి నిలబడ్డాడు. డాక్టర్ దగ్గర షేక్ హ్యాండ్ తీసుకుని ఇద్దరు బయటకు వచ్చారు. రేపు సాయంత్రం నువ్వు నాతో వస్తున్నావు అన్నాడు జయదేవ్ తులసితో. ఎక్కడికి అని అడిగింది ఆమె. అది వెళ్ళేటప్పుడు చెప్తాను అన్నాడు అతను. జయదేవ్కి ఎంత భయం వేసిందంటే ఒకవేళ తను వైజాగ్ అని మనసులో అనుకుంటే ఆ విషయాన్ని కూడా సైన్స్ పరికరాల ద్వారా పెళ్ళే కనుక్కోగలడేమో అనిపించింది. తెల్లవారుజామున 4:30కి విద్యాపతి ఇంటి ప్రహరీ గోడ దూకి లోపల కాంపౌండ్లోకి వెళ్ళి చెట్టెక్కి ఆకుల మాటను దాగి కూర్చున్నాడు దార్కా. పొద్దున్న 6ంటికి విద్యాపతి తన స్టడీ రూమ్లోకి వస్తాడు. దాదాపు 2 గంటల సేపు పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటాడు. కిటికీ పక్కన కూర్చుని ఒంటరిగా. అతన్ని భస్మం చేయడానికి అంతకన్నా మంచి సమయం ఇంకోటి ఉండదు. బయట అయితే ఎవరైనా చూసినా తన చూపు ఇంకెవరి మీదైనా పడినా కష్టం. ఇలా అయితే ఇంటి పెద్ద పోయి అందరూ ఏడుస్తూ ఉంటే అక్కడి నుంచి తప్పుకోవడం చాలా సులభం అనుకున్నాడు అతను. అసలు ఈ పని 4 రోజుల క్రితమే చేయాల్సింది, కానీ విద్యాపతి ఊరు వెళ్ళడం వల్ల ఆలస్యమైంది. అతని ఇంటి ముందు కాపు వేసి క్రితం రాత్రి అతను రావడాన్ని చూశాడు దార్కా. 6:30 అయింది. పక్షులు నిద్రలేచి కిలకిల రావాలు చేస్తున్నాయి. 7 అయింది, 8 అయింది, 8:30 కూడా అయింది. చెట్ల ఆకుల మధ్య అసహనంగా దార్కా కదిలాడు. అంతలో గేటు తెరుస్తున్న చప్పుడు వినిపించింది. లోపలికి ఒక ఫియట్ కారు దూసుకొచ్చింది. అందులోంచి దిగింది తులసి. దార్కా స్థాణువయ్యాడు. ఆ సమయంలో తులసి అక్కడికి రావడం దార్కాకి ఎందుకో అంత బాగా అనిపించలేదు. అతను అసహనంగా తల విదిల్చబోతూ ఉంటే అకస్మాత్తుగా గుమ్మం దగ్గర విద్యాపతి కనిపించాడు. ఫుల్ సూట్లో ఉన్నాడు అతను. దార్కా చెయ్యి చెట్టు కొమ్మ చుట్టూ బిగుసుకుంది. మరి ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. రెండో చేత్తో కన్ను రుద్దుకున్నాడు. అతనికి తెలుసు కన్ను రుద్దుకున్న మరుక్షణం కిరణం బయలుదేరుతుంది అని. అది ఇనుప తలుపులు నిమిషంలో కాలుస్తుంది, మనిషిని క్షణంలో కాల్చి చంపుతుంది. విద్యాపతి మొదటి మెట్టు దిగాడు. దార్కా కంటి నుంచి చెయ్యి తీసి కన్ను తెరిచాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఒక అనూహ్యమైన సంఘటన అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిపోయింది. తన కారుకి తులసి కారు అడ్డోడడంతో విద్యాపతి తులసి నీ కారు అడ్డుతీయి అంటూ లోపలికి వెళ్ళాడు. దూరంగా ఉన్న దార్కాకి ఈ మాటలు వినిపించలేదు. అతను కన్ను కొద్దిగా రుద్దుకుని సంసిద్ధుడే కన్ను తెరిచేసరికి విద్యాపతి లోపలికి వెళ్ళడం, అతను ఉన్న మెట్టు మీదకి అదే సమయానికి లోపల నుంచి విద్యాపతి మనవరాలు పరిగెత్తుకుంటూ రావడం ఒకేసారి జరిగిపోయాయి. దార్కా చప్పున కన్ను మూసుకోపోయాడు, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. లోపల నుంచి గాలిలో దూసుకొచ్చిన ఆ పాప మెట్టు మీద దిగ్గానే ఏదో తగిలినట్టుగా ఆగిపోయింది. ఆ పాప చేసిన ఆర్తనాదం ఎవరి హృదయానైనా కరిగించేలాగా ఉంది. దార్కా చేత్తో కన్ను మూసుకున్నాడు, కానీ ఈలోపు లోపల నుంచి తులసి వచ్చేసింది. అప్పటికే పాప మోకాళ్ళ మీద నుంచి కిందకి కూలిపోయింది. గుండెని నొక్కిపట్టిన ఆ చిన్నారి చేతులు క్షణం పాటు అటు ఇటు కొట్టుకుని కొద్దిసేపటికి అచేతనం అయిపోయాయి. తులసి ఎంతలా నిర్వీర్యురాలైందంటే
ఆమె అసలు ఒక శిలలా మారిపోయిందా అనిపించింది. లోపల నుంచి విద్యాపతి కూడా మనవరాలి ఆక్రందన విని ముందు బయటికి వచ్చాడు. పాప తలని ఒళ్ళో పెట్టుకున్నాడు. అందరూ చుట్టూ మోగారు. క్షణం తర్వాత చేతుల మీద పాప శరీరాన్ని లోపలికి తీసుకెళ్లాడు. అంతే దాకాకు అక్కడి వరకు కనిపించింది. ఆ తర్వాత ఒక నిమిషానికి లోపల నుంచి రోదనలు వినిపించాయి. బయట గేటు దగ్గర గూర్ఖా కూడా లోపలికి పరిగెత్తాడు. వెళ్ళిపోవడానికి అదే మంచి అదను. అయినా దాకా వెళ్ళలేదు. అసలు అతనిలో చలనం లేదు. రక్తం అంతా తోడేసినట్టుగా మొహం పాలిపోయింది అతనికి. ఒంట్లో సత్తువ పోయినట్లుగా చేతులు వణుకుతున్నాయి. ఎప్పుడు తూలి పడిపోతాడో తనకే తెలియనంతగా కదిలిపోతున్నాడు అతను. అతను 10 క్షణాలు అలాగే చూసి ఉంటే పాప శరీరం భస్మం అయిపోయి ఉండేది. ఇప్పుడు కిరణం బాణంలా గుండెల్లోకి దూసుకుపోయింది. అతను తేరుకోవడానికి దాదాపు అరగంట పట్టింది. లోపల నుంచి పెద్ద ఎత్తున రోదనలు వినపడుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి కార్లు వస్తున్నాయి. దార్కా నెమ్మదిగా చెట్టు వెనక వైపు దిగాడు. అతన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆయన ఎవరైనా కనపడతారేమో అనే భయంతో ఆగి ఉన్న కార్లను చాటు చేసుకుంటూ గేటు వరకు నడిచాడు. అక్కడ ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఇంకా అక్కడే శూన్యంలోకి నిలబడి ఉంది తులసి. గోడకి ఆనుకుని ఉండడం వల్ల ఆమెని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమె దార్కాను కూడా గమనించలేదు. దార్కా నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? కారులో వెళ్తూ చాలాసేపటికి మాట్లాడింది తులసి. ఊరు అన్నాడు జయదేవ్. ఇలా అకస్మాత్తుగా చెప్పినందుకు తులసి ఆశ్చర్యపోతుంది అనుకున్నాడు. కానీ ఆమె దేన్ని పట్టించుకోలేదు. వెనక డిక్కీలో శారద కూతురు తాలూకు బట్టలు సర్దిపెట్టింది. ముందు 4 రోజుల పాటు తులసిని దూరంగా ఉంచాలని అనుకున్నారు జయదేవ్, శారద. కానీ తులసి పాప మరణాన్ని చూసి షాక్ తింది కాబట్టి ఇంకా కొంత ఎక్కువ కాలం, అంటే 10-15 రోజుల పాటు ఆ పరిసరాల నుంచి దూరంగా ఉంటే బాగుంటుందన్న ఆలోచన జయదేవ్ వెలిబుచ్చినప్పుడు శారద దానికి వెంటనే ఒప్పుకుంది. ఎందుకంటే ఆ లోపల వాళ్ళ నాన్నగారు ఎలాగూ వస్తారు. అయితే జయదేవ్ ఆలోచన వేరు. పిళ్ళై ఫోన్లో చెప్పిన దాన్ని బట్టి కాశ్మోరా అనే మానవాతీత శక్తి కానీ, పిళ్ళై తాలూకు సైన్స్ కానీ తులసిని బాధ పెడుతుంది. దీని నుంచి దూరంగా తులసిని తీసుకెళ్ళాలి. అదే అతని ఆశయం. అయితే తాము ఎక్కడికి వెళ్తున్నది రహస్యంగానే అట్టబెట్టాడు. శారదకు తప్ప ఇంకెవ్వరికీ తెలియనివ్వలేదు. విద్యాపతి మనవరాల దహన సంస్కారానికి కూడా ఆగకుండా తీసుకుని వచ్చేశాడు అతను. దాదాపు 12 గంటల డ్రైవ్ తర్వాత కారు వైజాగ్ ప్రవేశించింది. 1 గంట సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అతను తులసి గదిలోకి ప్రవేశించాడు. కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తోంది తులసి. కిటికీలోంచి సముద్రం మనిషి పాపాన్ని తనలోనే దాచుకున్న మనసులాగా ఉంది. నౌ వాట్ డూ యూ ఫీల్ బేబీ అని అడిగాడు తులసిని. ఆమె మాట్లాడలేదు. ఆమె కళ్ళు గాజుగోడాల్లాగా భావరహితంగా ఉన్నాయి. హుషారుగా ఉండడానికి నీకో ఇంజెక్షన్ ఇస్తాను అంటూ ఆమె జవాబుకి ఎదురు చూడకుండానే ఇంజెక్షన్ ఇచ్చాడు. 5 నిమిషాల తర్వాత ఆమె పక్క మీద వాలిపోయింది. అతను తన గదిలోకి వచ్చేశాడు. అక్కడ కూర్చునుంది ఒక డాక్టర్. ఆమెకి 45 ఏళ్లుంటాయి. తెల్లటి వెంట్రుకపాయలు మెరుపుతోనూ కళ్ళు విజ్ఞానంతోనూ మెరిసిపోతున్నాయి. వెళ్ళండి డాక్టర్ అన్నాడు జయదేవ్. తులసికి సెడేటివ్ ఇచ్చాను చెప్పాడు అతను. ఆమె లేచి వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది. జయదేవ్ అన్నాడు, ఏది వదిలిపెట్టద్దు, జాగ్రత్తగా పరీక్ష చేయండి అని. డాక్టర్ తలోపి తులసి గదిలోకి వెళ్ళింది. ఆమె చేతిలో చిన్న కంప్యూటర్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైస్ ఉంది. ఇంకో చేతిలో మెటల్ డిటెక్టర్ ఉంది. తులసి మంచం పక్కనే నిలబడి పేషెంట్ వైపు చూసింది. ఆమె ముగ్ధంగా మనోహరంగా నిద్రపోతున్న ఈ అమ్మాయి మానసిక ఘర్షణకి కారణాన్ని ఈ ప్రొఫెసర్ జయదేవ్ ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు. డామెట్ సైన్స్ అనుకుందామే. ఆమె నెమ్మదిగా వేళ్లతో తులసి చీర కుచ్చిళ్ళని తప్పించి మొత్తం శరీరం అంతా పరీక్ష చేసింది. వెంట్రుకల చివరి నుంచి కాలి బొటన వేలు గోరు వరకు క్షుణ్ణంగా పరీక్షించింది. ఈ లోపల జయదేవ్ తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతను మెడ్రాస్ వెళ్తుంటే తన కారు అతనికి ఇచ్చి అతని కారు తీసుకున్నాడు. తమ తాలూకు వస్తువులేవి తులసి దగ్గరలో ఉండడానికి వీలు లేకుండా జాగ్రత్త పడుతున్నాడు అతను. డాక్టర్ జయదేవ్
డాక్టర్ జయదేవ్ ఉన్న గదిలోకి వచ్చింది. ఏమైనా దొరికిందా? ఫోన్ పెట్టేస్తూ అడిగాడు. లేదు. ఆమె శరీరం అంతా పరీక్షించాను. చివరికి గాజులు, చెవిపోగులు కూడా చెక్ చేశాను. ఏ ఫారిన్ బాడీ ఆమెలో కానీ ఆమె ధరించిన ఆభరణాల్లో కానీ లేదు అందామె. డాక్టర్ జయదేవ్ సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. 11 సంవత్సరాల క్రితం ఒక తాయెత్తు ద్వారా తులసికి సంకేతాలు పంపాడు పిళ్ళై. ఈసారి అన్ని మార్గాలు ఇప్పటి నుంచే మూసేస్తున్నాడు తను. జయదేవ్ ఇలా ఆలోచిస్తున్న సమయంలో శారదకి ఒక ఫోన్ వచ్చింది. ఎవరు మీరు అని అడిగింది. తులసి క్రికెట్ టీం తాలూకు కోచ్ని. తులసి కావాలి అన్నాడు పిళ్ళై. తులసి ఊళ్ళో లేదు చెప్పింది శారద. పిళ్ళై ఉలిక్కిపడ్డాడు. లేదా? ఏ ఊరు వెళ్ళింది అని అడిగాడు. తెలీదు అంది శారద. సిలోన్కి వెళ్లే క్రికెట్ జట్టు ఎంపిక జరుగుతోంది. ఆమె అవసరం చాలా ఉంది అన్నాడు పిళ్ళై. సారీ, తులసి క్రికెట్ ఇంకా ఆడదు అంటూ ఫోన్ పెట్టేసింది శారద. తులసి గురించి ఏమీ మాట్లాడొద్దని ఆమెకి ప్రత్యేక సూచనలు ఇచ్చాడు జయదేవ్. ఫోన్ డిస్కనెక్ట్ అవడంతో పిళ్ళై కుర్చీ వెనక్కి జారపడ్డాడు. ఒక్క క్షణం మొహం గంభీరంగా ఉంది. సాలోచనగా చెయ్యి సాచి సిగరెట్ వెలిగించుకున్నాడు. రాత్రి 12 అయింది. శ్మశానంలో ఒక మూలన ఎండిన చెట్టు మొదట్లో కాళ్ళు చాచి చెట్టుకి జారబడి నిస్త్రాణగా కూర్చున్నాడు దార్క. అతని మొహం భావరహితంగా ఉంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఎర్రటి మంటల వెలుగులో అతని మొహంలో ప్రతిబింబిస్తున్న బాధావీచికలు కనబడకపోవు. అతని ఎదురుగా మంట ఉజ్వలంగా వెలుగుతోంది. ఎర్రగా నాలుకలు సాచి 8 దిక్కులకు ప్రతినిధులైన 8 ఎముకలు ఆ మంటల్లో కాలుతున్నాయి. ఆ రోజు పూజ పూర్తయింది. అయినా అతను అక్కడి నుంచి లేచిపోలేదు. అలాగే కూర్చునుండిపోయాడు. ఆలోచనల్లో సముద్రపు హోరు, గుండెల్లో అనూహ్యమైన వ్యధ. అతని కళ్ళ ముందు ఒకే దృశ్యం పదే పదే కదులుతోంది. ఒక చిన్న పాప, 10 ఏళ్ల పాప, అల్లరిని అమాయకత్వాన్ని కలబోసుకుంది. బాణంలా లోపల నుంచి బయటకు దూసుకొచ్చింది. లేడీలా కింద మెట్టు మీదకి దూకింది. అంతే, వేటగాడి బాణం డొక్కలో తగిలిన లేడిలాగా విలవిల్లాడి భూమి మీదకు వాలిపోయింది. ఆ వేటగాడు తనే. నిర్దాక్షిణ్యంగా, నిర్లక్ష్యంగా చంపేశాడు. తనకి నిష్కృతి లేదు. శక్తి ఉంది అన్న అహంతో తొందరపడ్డాడు. తప్పు తనదే. ఎర్రటి మంటలు తన వైపు తీక్షణంగా చూస్తున్నట్లుగా అనిపించింది దార్కకి. పరిశీలిస్తే అందులో ఆచార్యుల వారి ఆకృతి గోచరించింది. దార్క, నాకు ఇచ్చిన మాట ఏం చేశావు అని 1000 గొంతువులతో ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. ఒక అమాయక ప్రాణిని నీ శక్తితో బలిపెట్టడానికి నీకేం అధికారం ఉంది దార్క అని పరిహసిస్తున్నట్లుగా ఉంది. దార్కాకి దుఃఖం వచ్చింది. అది కంటినీరు కాదు, కడుపులో తెరలుగా పెళ్ళికే దుఃఖం. ఎంతో మానసిక వ్యధతో మనసంతా కదిలిపోతే తప్ప మగవాడికి అలాంటి దుఃఖం రాదు. కాలుతున్న ఎముక చేతిని కాలుస్తోంది. మనసు మంటతో పోల్చుకుంటే అదేపాటి? అతను ఆచార్యుల వారిని తలుచుకున్నాడు. ఓ నా గురువా, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందుకు ఈ శిక్ష విధించుకుంటున్నాను. సర్వశక్తి సంపన్నుడైన ఈ విద్య ఇంత వినాశకరమైనదని తెలిసి దీన్ని ఈ క్షణమే విడిచిపెడుతున్నాను. నా వల్ల జరిగిన పాపం ఈ శిక్షతో పరిహారమయ్యేలా అనుగ్రహించు. ఆ తర్వాత 2 చేతులతోనూ ఎముకను కంటి వద్దకు తెచ్చాడు. ఇనప ఊచలా ఉన్న ఎర్రటి ఎముక భగభగ మండుతూ అతని ఎడమ కంటిలోకి చొచ్చుకుపోయింది. విపరీతమైన బాధ అతని గొంతులోనే సుడులు తిరిగి ఆగిపోయింది. బాధతో బిగించిన పెదవి పళ్ళ కింద నలిగి ఒక చుక్క రక్తం కారిందంతే. తనకి కోపం వస్తే మూడో కన్ను తెరిచే దేవుడు ఆ కన్నే శక్తిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటున్న ఆ శివుడి కన్నా తన కంటి శక్తి ప్రపంచానికి హానికరమైందని తెలుసుకుని దాన్ని వదిలిపెట్టిన దాకా ఎన్నో రెట్లు గొప్పవాడు కదా. అదే రాత్రి 2 గంటలు కావస్తోంది. తులసి లేకపోవడం వల్ల శారద ఒక్కరితే ఆ గదిలో పడుకునుంది. ఆమెకెందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది. అయితే అది సాధారణమైన మెలకువ కాదు, ఏదో జరిగింది. తులసి పక్క ఖాళీగా ఉంది. బెడ్ లైట్ వెలుతురులో రూమ్ మామూలుగానే ఉంది, కానీ ఏదో జరిగింది. ఆమె క్షణం పక్క మీద అలాగే కదలకుండా కూర్చునుంది. అప్పుడు వినిపించింది సన్నటి చప్పుడు. ఎక్కడో కిర్రుమని.
శారద లేచి తల దిండు కింద నుంచి బ్యాటరీ లైట్ తీసుకుంది. చాలా పవర్ఫుల్ బ్యాటరీ లైట్ అది. కిటికీలోంచి బయటికి వేసి చూసింది. చెట్లు కూడా గాలి లేక నిశ్చలంగా ఉన్నాయి. అంత నిశ్శబ్దం, ఆ చీకట్లో బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఆమె లైట్ ఆర్పేసి పడుకుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ సన్నగా శబ్దమైంది. ఎవరిది? అందామె లేచి. అలికిట్లేదు. ఏదో జరుగుతోంది. శారద స్వతహాగా ధైర్యవంతురాలు. అంత పెద్ద ఇంట్లో ఒక్కర్తి పడుకోవడం అంటే అంత సులభం కాదు. అవుట్ హౌస్ కూడా ఇంటికి చాలా దూరంలో ఉంది. ఇంకోసారి చప్పుడవడంతో ఇంకా ఆగలేక ఆమె తలుపు తీసుకుని బయటకు వచ్చింది. వరండాలో ఒక నీడ పొడుగ్గా పడుతోంది. కిందకి మెట్లు మెలికలు తిరిగి ఉన్నాయి. ఆమె చేతిలో బ్యాటరీ లైట్ని తిప్పి చూసింది. ఫర్నిచర్ మీద వెలుతురు పాక్కుంటూ వెళ్ళింది. అంత నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. ఆమె నెమ్మదిగా మెట్లు దిగి కిందకి రాసాగింది. గోడ గడియారం చప్పుడు తప్ప ఇంకేమీ వినపడటం లేదు. ఆమె మెట్లు దిగుతూ ఉంటే అకస్మాత్తుగా గాలి వీచింది. ఆమె నిశ్చేష్టురాలైంది. అంతవరకు మామూలుగా ఉన్న వాతావరణం నుంచి చిన్న సూచన కూడా ఇవ్వకుండా ఒక్కసారి అంతలా గాలి రావడం ఆమెకి భయం కలిగించింది. దడేల్మన శబ్దంతో తలుపులు మూసుకుపోయాయి. తులసి తను పడుకునే గది తలుపులు. ఆ గదిలోంచే బయటికి వచ్చిన గాలి వరండాలో పాకుతోంది. ఆమె వెనక్కి వెళ్ళి బలవంతంగా తలుపు తీసుకుని గదిలోకి ప్రవేశించింది. కిటికీలోంచి వస్తోంది గాలి. ఆమెనే లేపేసేట్టుగా ఉంది. అతి కష్టం మీద ఆమె కిటికీ తలుపులు వేయగలిగింది. అద్దాల బయట చెట్లు అప్పటి వరకు అమాయకంగా ఉన్నవి దెయ్యం పట్టినట్లుగా ఊగసాగాయి. పెద్ద లైట్ వేసుకుని పడుకుంటే బాగుండని ఆమెకు అనిపించింది. ఆమె లైట్ వేయడానికి వంగుతూ ఉంటే అకస్మాత్తుగా కడుపులో తిప్పింది. చప్పున వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది ఆమె. ఎన్ని రాత్రుల నుంచి ఇలా అవుతోంది? డాక్టర్ పార్థసారథి అడిగాడు. 3 రోజుల నుంచి అంది శారద. పగలంతా బాగానే ఉంటుంది. చీకటి పడగానే అదోలా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనట్లు, ఏదో ఉద్వేగం ఆవరించినట్లు, దాంతో కడుపులో తిప్పడం మొదలెడుతుంది. రాత్రి 2 మెలకు వచ్చి వామిటింగ్ అవుతుంది చెప్పింది శారద. ఫుడ్ కంట్రోల్ చేయలేకపోయారా అన్నాడు డాక్టర్. 2వ రోజు చేశాను, అయినా మార్పేమీ లేదు. 1 రోజు అంటే అనుకోవచ్చు, కానీ వరుసగా 3 రోజులు అదే సమయానికి అలా ఎందుకు అవుతోంది అంది శారద. కొంచెంసేపు పార్థసారథి మాట్లాడలేదు. తర్వాత మాట మారుస్తూ, శ్రీధర్ ఎప్పుడు వస్తున్నారు అని అడిగాడు. ఇంకో 4-5 రోజుల్లో అంది శారద. తులసి? తెలీదు అంది. మరి అంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఎందుకు? మా ఇంట్లో ఉండొచ్చు కదా, అక్కయ్య వాళ్ళు కూడా వచ్చారు అన్నాడు డాక్టర్. నౌకర్లు ఉన్నారు, పర్వాలేదులేండి. థ్యాంక్ యూ అని నవ్వింది. పోనీ ఈరోజు డిన్నర్కి ఉండిపోండి అన్నాడు డాక్టర్ పార్థసారథి. ఆమె కాదనలేదు. తులసి లేకపోవడం ఆమెకి ఒంటరితనాన్ని కలగజేస్తోంది. ఆమె మౌనాన్ని అర్థం చేసుకుని అతను ఆమెను లోపలికి తీసుకుని తన అక్కయ్యకి పరిచయం చేశాడు. అతను తిరిగి వచ్చేసరికి పండిట్ ఎదురు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. హలో అన్నాడు పార్థసారథి. ఎప్పుడొచ్చారు అన్నాడు. శారద గారు మీతో మాట్లాడుతూ ఉంటే అన్నాడు పండిట్. మీ కన్సల్టింగ్ రూమ్ సౌండ్ ప్రూఫ్ చేయించుకోవాలి డాక్టర్ గారు, మాటలన్నీ బయటికే వినిపిస్తున్నాయి అంటూ నవ్వాడు పండిట్. పార్థసారథి నవ్వి ఊరుకున్నాడు. మా ఇంటి తాళం ఎక్కడో మర్చిపోయాను అన్నాడు పండిట్. ఎలా వెళ్ళను అన్నాడు. నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకూడదు? 6 నెలల్లో మీ మతిమరుపు బాగు చేస్తాను అన్నాడు డాక్టర్ పార్థసారథి. మతిమరుపు లేదనడానికి 28వ ఎక్కం అప్పచెప్పమంటారా అన్నాడు పండిట్. ఇద్దరు నవ్వుకున్నారు. ఈ రోజుకి మా ఇంట్లో పడుకోండి అన్నాడు డాక్టర్. శారద గారిని పడుకోమనండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటాను అంటూ లోపలికి వెళ్ళాడు పండిట్. శారద దానికి ఒప్పుకుంది. గెస్ట్ రూమ్ తెలుసు కదా, భోజనం కావాలంటే డైనింగ్ రూమ్లో ఫ్రిడ్జ్ అంటూ ఏదో చెప్పబోయింది. ఆమె మాటలను మధ్యలోనే ఆపేస్తూ, అన్నీ నేను చూసుకుంటాను అని ఆమె దగ్గర నుంచి తాళాలు తీసుకుని, రేపు నా తాళాలు తిరిగ్గా వెతుక్కోవాలి అంటూ శారద ఇంటి తాళాలు జేబులో వేసుకొని ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో గడపడం కోసం బయలుదేరాడు. అతని రెండో జేబులో ఇంకో తాళాల గుర్తు ఉంది. అది తనింటిదే.